నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో చాప్టర్ 2వి షార్ట్ ఆన్సర్స్ చూసాము. ఇప్పుడు మనం చాప్టర్ 2వి లాంగ్ ఆన్సర్స్ చూద్దాము. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఏంటిదంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది, దాని ఫంక్షన్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇది కంప్యూటర్ని కంట్రోల్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా మనం యూజర్కి వాళ్ళకి అవుట్పుట్ మంచిగా ఇవ్వాలని చెప్పి మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెప్తుంది అనమాట. సో ఇది బ్యాక్ బోన్ లాగా సిస్టమ్ ఏదైతే కంప్యూటర్ ఉందో దానికి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండింటిని కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. సో ఫంక్షన్స్ ఏంటివంటే దీనివి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాన్ని మంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అవుట్పుట్ మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇచ్చే స్టోరేజ్ని మంచిగా స్టోర్ చేసుకొని ఫ్యూచర్లో రిట్రీవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ డివైజెస్ని కూడా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ కూడా మంచిగా చేస్తుంది. అంటే ఫైల్స్ని స్టోర్ చేయడం కానీ తర్వాత ఫైల్స్ని కాపీ చేయడం, పేస్ట్ చేయడం అది కూడా యూజ్ అవుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ ప్రయారిటీ సిస్టమ్, ఇంకా ఇందులో ఏం చేయొచ్చు, మనము ఏదైతే సిస్టమ్కి ఇస్తున్న వర్క్ ఉందో అది మంచిగా ప్రాపర్గా వర్క్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేసేలాగా చూసుకుంటుంది. ఇంకా కమాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ సిస్టమ్కి మంచిగా ఇస్తుంది అనమాట. లైక్ ఎర్రర్స్ ఏం లేకుండా ప్రాపర్గా వర్క్ చేసేలాగా. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అసైన్మెంట్ అంటే మంచిగా వర్క్ అవుతున్నాయా లేదా కూడా చూసుకుంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా సెక్యూరిటీ ఇస్తుంది. ఇంకా డేటాని నెక్స్ట్ లెవెల్లో అంటే అడ్వాన్స్ లెవెల్లో మంచిగా కనిపించేలాగా కూడా ఇది చూసుకుంటుంది. ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అనేది చేస్తుంది. ఇంకా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఒక మంచి ఈజీ కమ్యూనికేషన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బిల్డ్ చేస్తుంది. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది, దానిలో వేరియస్ ఫీచర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. సో విండోస్ ఈజ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ అంటే ఏంటివంట, ఒక ఫ్యామిలీ అంట దేనికి, ఆపరేటింగ్ సిస్టమ్కి. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేసినారంట పర్సనల్ కంప్యూటర్స్ కోసం. సో ఇది GUI అనేది యూజ్ చేస్తుంది విండోస్లో. సో GUI వల్ల మనము అందులో మూవీస్ చూడొచ్చు, సాంగ్స్ వినొచ్చు, మ్యూజిక్ ఇంకా గేమ్స్ ఆడొచ్చు. సో ఇవన్నీ చేసే ఛాన్స్ ఉంటుంది GUI కనుక మన సిస్టంలో ఉంటే. సో ఇవి మనకి ఇలాంటి విండోస్వి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఫీచర్స్ ఏంటివంట, ఫస్ట్ విండోస్లో GUI అవైలబుల్గా ఉంటుంది. GUI అవైలబుల్గా ఉందంటే అది కంపల్సరీగా మల్టీ టాస్కింగ్ ఇంకా మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇది క్రియేట్, డిలీట్, కాపీ, ఫోల్డర్స్ ఇవన్నీ చేయడానికి మనకి ఈజీగా ఒక్క గ్రాఫికల్ ఐకాన్, ఇప్పుడు మనం సిస్టంలో యూట్యూబ్ అని కొట్టగానే ఎలా ఓపెన్ అయిపోతుంది, గూగుల్ మీద క్లిక్ చేయగానే గూగుల్ ఎలా ఓపెన్ అవుతుంది, ఒక గ్రాఫికల్ ఐకాన్ మీరు క్లిక్ చేయగానే అది ఎలా ఓపెన్ అయిపోతుందో దాన్ని GUI అని అంటారు. సో ఇక్కడ నెక్స్ట్, ఇఫ్ రన్స్ ఈచ్ ప్రోగ్రామ్ ఆర్ అప్లికేషన్స్ ఇట్స్ ఓన్ సపరేట్ విండో. సో ఇప్పుడు ట్యాబ్స్ ఉంటాయి కదా మనకి, ఓపెన్ చేయగానే స్క్రీన్లో పైన ట్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ ఒక ట్యాబ్ ఇక్కడ ఒక ట్యాబ్. సో అది మనం యూజ్ చేసుకోవచ్చు, మనకి ట్యాబ్స్ ఎన్ని అంటే అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. సో కంట్రోల్ ప్యానెల్ ఆప్షన్ ఉంటుందంటే ఇందులో, ఇంకా మూవీస్, సాంగ్స్, యానిమేషన్ చెప్పినా కదా ఇవన్నీ చూడొచ్చు. సో ఇది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట, చాలా ఈజీ టు యాక్సెస్, కరెంట్లీ ట్రెండింగ్ అనమాట విండోస్. నెక్స్ట్ కంట్రోల్ ప్యానెల్ విండోస్లో ఏంటిది అసలు అని అడుగుతున్నారు. ఇంకా యూజెస్ ఆఫ్ కంట్రోల్ ప్యానెల్ గురించి చెప్పమంటున్నారు. సో కంట్రోల్ ప్యానెల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, అలౌస్ యూజర్ టు వ్యూ అండ్ మ్యానిపులేట్ బేసిక్ సిస్టమ్ సెట్టింగ్స్. ఒకవేళ మనకి వాళ్ళు ఇచ్చిన ఏదైతే సిస్టమ్ ఉందో దానిలో మనకి లేదు, ఒకవేళ ఏమైనా నోటిఫికేషన్స్ రావట్లేవు, ఏదన్నా వీడియోస్ ఏమైనా లోడ్ చేస్తుంటే రావట్లేదు, మన పిక్చర్స్ అనేటివి స్టోరేజ్ ఎక్కువ ఏదో అవుతుంది అట్లా అనిపించినప్పుడు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి యూజర్ కోడ్ అన్నా లేదంటే ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మనము దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ సెట్టింగ్స్, డిస్ప్లే ప్రాపర్టీస్ లైక్ వాల్పేపర్స్ చేసుకోవచ్చు, స్క్రీన్ సేవర్, కలర్ సెట్టింగ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్యారెక్టర్ రిపీట్ రేట్, డబుల్ క్లిక్ రేట్, స్పీడ్ మూమెంట్ ఎంత ఇవ్వాలి, టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఎవరు, నెక్స్ట్ ఏదైనా న్యూ హార్డ్వేర్ యాడ్ చేయాలన్నా లేదంటే ఉన్న సాఫ్ట్వేర్స్ని ఏమైనా రిమూవ్ చేయాలన్నా, టైమ్ జోన్స్ని రిమూవ్ చేయాలన్నా లేదంటే ఏం చేయాలన్నా సరే కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒకరోజు నా కీబోర్డ్ అనేది పీసీలో కీబోర్డ్ అనేది ల్యాప్టాప్లో
ఖరాబ్ అయిపోయిందనమాట. సో ఖరాబ్ అయిపోతే నేను ఏం చేశాను, ఇన్బిల్ట్ కీబోర్డ్ అది ఖరాబ్ అయినందుకు నేను దాన్ని డివైస్ మేనేజర్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మాన్యువల్గా నేను ఇంకొక కీబోర్డ్ని కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నాను అనమాట. సో అలా చేసుకోవచ్చు మనం, ఇన్బిల్ట్గా వాళ్ళు ఇచ్చినవే కాకుండా మనం వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైక్ మౌస్ని కీబోర్డ్ని వాళ్ళు ఇచ్చినవి. హౌ టు కాపీ మూవ్ ఫైల్ ఫోల్డర్స్ బిట్వీన్ విండోస్. సో ఎలా చేస్తారు అనేది ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అంట. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు, ఎక్స్ప్లోరర్ విండోని ఓపెన్ చేసి డ్రాగ్ దెమ్ టు అనదర్ ఓపెన్ ఎక్స్ప్లోర్ విండో, దెన్ వేర్ యూ డ్రాప్ దెమ్ టు ప్లేస్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఫస్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి మీకు ఏదైతే కావాలో ఆ ఫైల్ని డ్రాగ్ చేసుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఏం చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు అంట మీకు కావాల్సిన ఫోల్డర్లో. సపోజ్ ఇప్పుడు మీకు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి ఫొటోస్ అనే ఆప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడ నుంచి అన్ని కాపీ చేసుకొని వీడియోస్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, డిస్క్ డీలో డిస్క్ సిలో ఎక్కడంటే అక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. కట్ అండ్ పేస్ట్ కూడా సేమ్, ఒక ఫోల్డర్ నుంచి కట్ చేసుకొని ఇంకో ఫోల్డర్లోకి పేస్ట్ చేయొచ్చు, లేదంటే అక్కడ నుంచి మొత్తం కట్ చేసేసి కాపీ చేసేసి పేస్ట్ చేసుకోవచ్చు యూజింగ్ కట్ అండ్ పేస్ట్ మెథడ్. సో ఎలా కట్ అండ్ పేస్ట్ చేస్తాం, ఇప్పుడు మన ఒక 5-10 ఫొటోస్ ఉన్నాయి లైన్గా. సో లైన్గా 5-10 ఫొటోస్ని ఏం చేస్తాం, ఇట్లా అని మనం స్క్రీన్ మీద ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేస్తాం, చేయగానే అక్కడ కట్ ఆప్షన్ ఉంటుంది, కాపీ ఆప్షన్ ఉంటుంది. సో కట్ అంటే ఏమవుతుంది, అక్కడ మనకి పర్మనెంట్గా ఆ ప్లేస్ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోతుంది. కాపీ అంటే ఆ ప్లేస్లో కూడా ఉంటుంది, వేరే ప్లేస్లో కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఫోన్లో నుంచి ఫొటోస్ ఉన్నాయి, నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా, కట్ చేసేసి ల్యాప్టాప్లోకి వేసేస్తే ఇంకా ఫోన్లో ఉండవు, లేదు కాపీ చేసేసి నేను ల్యాప్టాప్లోకి వేస్తే ఫోన్లో ఉంటాయి, ల్యాప్టాప్లో కూడా ఉంటాయి. సో అది కట్ అండ్ పేస్ట్ మెథడ్. నెక్స్ట్ విండో యాక్సెసరీస్ అంటే ఏంటివి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండో యాక్సెసరీస్ అంటే ఏంటివి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ ఫస్ట్ విండోస్లో, సో మనకి క్యాలిక్యులేటర్ అనేది కూడా అవైలబుల్గా ఉంటాయి సర్టెన్ క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి. నెక్స్ట్ పెయింట్, సో పెయింట్ కూడా ఆప్షన్ ఉంటుంది కదా మనకి, ఈజీగా మనకు నచ్చింది మనం నచ్చినట్టు పెయింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోట్ ప్యాడ్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం ఏదైనా డేటా రాసుకోవాలన్నా లేదంటే ఏదైనా కోడ్ రాసుకోవాలన్నా ఇక్కడ మనం రాసుకోవచ్చు, తర్వాత మనం ఫర్దర్గా దాన్ని తీసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎలా వెళ్ళాలంట, టు స్టార్ట్ ఎ న్యూ టెక్స్ట్ ఫైల్. ఫస్ట్ ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేసి దాన్ని సేవ్ చేంజెస్ అని కొట్టి ఎడిటింగ్ చేసుకొని ఆ తర్వాత పేజ్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ సైజు, సోర్స్, ఓరియంటేషన్, మార్జిన్, హెడర్, ఫూటర్ ఇవన్నీ ఉంటాయంట. ఆ తర్వాత ప్రింట్ హార్డ్ కాపీ ఆఫ్ యువర్ టెక్స్ట్ ఫైల్. సో ఇది మనకి నోట్ ప్యాడ్. నెక్స్ట్ వర్డ్ ప్యాడ్ అంటే ఏంటిది, ఇలా ఉంటుంది వర్డ్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట, ఏం ఆప్షన్స్ ఉండకుండా జస్ట్ ఇవి ఉంటాయి. అదే ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇందులో సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ కలర్ పెట్టుకోవచ్చు, బోల్డ్ పెట్టుకోవచ్చు, ఇంకా అలైన్మెంట్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి ఇందులో. కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ సిస్టంలో ఇప్పుడు మీకు ఏదన్నా కొన్ని వీడియోస్వి యాక్సెస్ ఇవ్వట్లేదు, ఒక ప్రాంప్ట్ రాసుకోవచ్చు దానికి మనము. సో ఆ ప్రాంప్ట్ రాయంగానే సిస్టమ్ రీస్టార్ట్ చేయగానే మన సిస్టంలో ఆ ఫొటోస్ అనేవి యాక్సెస్ అయిపోతాయి. నెక్స్ట్ సౌండ్ రికార్డర్, సో సౌండ్ రికార్డింగ్ కూడా ఉంటుంది కదా మనకి సిస్టంలో, సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ మనకి ఏంటివి, విండోస్వి యాక్సెసరీస్. సో విండోస్వి యాక్సెసరీస్ ఏమని అడిగితే మీకు ఇవన్నీ రాసి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంటే మీరు ఓన్గా మ్యాటర్ రాసుకోవచ్చు లోపల. ఎందుకంటే సౌండ్ రికార్డర్ అంటే ఏం రాస్తారు, సౌండ్ అనేది రికార్డ్ చేస్తుంది, రికార్డ్ చేసిన సౌండ్ని మనం ఎక్కడన్నా వీడియో కింద పేస్ట్ చేసుకోవచ్చు, దానికి మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, కట్ క్రాప్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు వీడియోలో ఉన్న ఆడియోని. సో అట్లా మీకు నచ్చినట్టు సైడ్ హెడ్డింగ్ ఉంటే దాని లోపల మ్యాటర్ ఈజీగా రాయొచ్చు. సో ఇది మనకి సెకండ్ చాప్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.